బెస్ట్ కన్నా బెస్ట్. రవలి ఓ రవలి, రవలి ఓ రవలి. ఏంది ఎప్పుడు చూసినా రావాలి రావాలి అని వెళ్తావు? అగ్గో రవలి అని పేరు పెట్టుకున్నప్పుడు రవలి రవలి అని పిలవపోతే రష్మిక అని పిలువన్నా, రష్మిక అని పిలువన్నా. మాసాలు గంతి ఏందో చెప్పు. అయితే కానీ ఇలా కళ్ళు ఎవరో పోతానవే. నేనేటి పోతా మన పొలానికే, కైకిలోళ్ళు ఎవరు అత్తలేరు, నేనే పోయి పొలం కలుతా. గడ్డి బాగా పెరిగింది. పో పో పోయి పొలం కలుపు. పోపో అంటాను, నువ్వెటు పోతావు? అచ్చి మునుమట్టు. ఏంది నేను వచ్చి మును పట్టానా? అవును నువ్వే. అబ్బో నాకు ఇప్పుడు అంత టైం లేదు కానీ పగటిల వరకు వస్తా కానీ నువ్వు పోవే. మరి నువ్వే మావులో ఎత్తావు మరే. నేను ఏం చేస్తా నీకేందే, ముందైతే నువ్వు పొలం కడివా. ఊట్ల రాయి తినుడు ఎట్లా రాయి ఇస్తాడా? నేను నమ్ముకుంటే అంత పనిగా చూసిరా ఉల్లా, ఇది నాతోటి పొలం కల్పిద్దామని చూస్తాంది. కలిసేటోని నేనేనా, కలిసేటోని నేనేనా? అగో రవాలి. అక్క బాయ్ కాడికేనా? బాయ్ కాడికే. నువ్వేడికి పోతాను? పొలం కలుతాను రారాదు. ఏడా అక్క, మా పొలంలో అడ్డగోలు గడ్డి పెరిగింది. ఊరంతా ఎంకలైనా కైకిలోలు దొరుకుతలేరు, అందుకే నేనే దిద్దామని పోతానా. నేను కూడా కలుపు తీస్తాననే పోతాన్నా. అగో బావ కూడా వస్తాడు కదా నీతోటి. ఆయన కూడా మునుము పడతాడు. ఏం చేద్దాం కైకిలోలు దొరకనప్పుడు. మా నల్లమొక్క పొన్ని రమ్మంటే అత్తలేడు, ఊరి మీద పడి తిరుగుతాడు. పాయే జల్దీ పొద్దువాయే ముచ్చట్లు ఉడని ఇది కానీ ఆ పక్కలంతా చేసుకుంటారు కానీ మనం ఇప్పుడే వచ్చి జల్దీ రాయే. అత్తానప్పా. ఎంతసేపు ఏమో మీ పని. రవలి ఓ రవలి, ఆకలి అవుతుంది, మన సజ్జడ పెట్టేవే. ఆన్నే ఉన్నది చూసి తినిపో, ఊకే నన్నే ఒరిస్తావు. మీ అవ్వ నిన్ను మందలిస్తే మీద పడి కొట్టేటట్టే ఉన్నావు కానీ ఏ మనిషివో ఏమో. మా పోతానది. నా పిల్లని తినిపో అన్నది, మా సద్ది ఇదా ఈ రెండిట్లో ఏది? ఏదైతే ఏంది తింటా. ఈ దస్తి కట్టి ఉన్నది కదా, అదైతేనే కడుతుంది నా పిల్లం, చీమలు పట్టకుండా.
ఏం కూర వండిందో నా పెళ్ళం. బా చేపల కూర. ఎన్ని రోజులు చేపల కూర తినక? ఇక చంపుడే కెక్కు అని చంపుతా. ఏమిరే శంకరు ఏమో డాన్స్ చేస్తాను. ఏమైందిరా? నోట్లో అన్న బెల్లం గడ్డ పెట్టుకున్నావురా, మాట్లాడతలేవు. ఏం పుట్టిందిరా? మాట్లాడి సావు. నీతో నాకు రొల్లేందిరా, ఆకలి అవుతుంది. పోయి అన్నం అన్నది ఇంత ఆగు. నీ పెళ్ళం కూడా చేపల కూర అని నాదిరా. అగో పొద్దుగాల చేపల కూర అనేది కదా, ఈ సజ్జల తొక్కు పెట్టుకొచ్చింది ఏంది? ఇది మా టిఫిన్ కాదా ఏంది? అది కానట్టుంది కదా. మా టిఫిన్ బాక్సే. అరే బట్టే బాజుగా అసలే 6 నెలలకోసారి మేము చేపల కూర అనుకుంటాం. ఇలా పొద్దున పెన్నాన్ని కాళ్ళ పడితే కూర వండింది. మొత్తం వాసన బట్టి కూర మొత్తం తింటావురా. అవ్వతోడే అది మా సందికి అనుకొని తిన్నా. చేప ముళ్ళు గొంతు నిరికిందే. నా బాధని ఎవరో చెప్పుకోవాలి, మాట అత్తలేదు. అరే పొక్క వాళ్ళగా తినిందే కాక కనీసానికి తప్పైందని అంటలేవేంద్రా? ఓసే రూపా ఇట్రాయే. ఏమైంది నాకు ఇట్లా వస్తాడు? ఓ బిత్తిన మొక్క నానా, చేపల కూర తీసుకొచ్చినప్పుడు సద్ది గిన్నె కనిపిస్తాడు పెట్టుకోవా? ఏమైంది ఇప్పుడు? ఏమైందా? కొబ్బరి చిప్పలు చూసి కోతులు ఎవడే తిన్నట్టు చేపల కూర వాసన పసిగట్టి వీడు మొత్తం తిన్నాడే. నీ ఇంట్లో మన్నుపోయారా? నా కూర తినడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? సిగ్గుండాలి. మంది కూరలు తినడానికి నీ మానవ ఎట్లా లేదురా? నన్ను అడుగుతుంది తెత్తు కదరా? అగో అక్కడ లొల్లి అవుతుంది. ఈయన మళ్ళీ ఏం చేసిండో? ఏమైందక్క? నీ మొగడేం చేసిండో చూడు. ఏం చేసిండు? మేము కష్టపడి ఇష్టపడి అనుకున్న చేపల కూర మోసం తిన్నాడు. చేపల కూర తిన్నాడా? నువ్వు కాదు చేపల కూర ఎందుకు తిన్నావు? అగో నోరు కప్పాల తెరుతాను. ఏమైంది? మంచిగా అయింది. మంది కూరలు తింటే ముళ్ళు గుచ్చకుంటే ఏమైతుంది? అగో ఏందక్క నువ్వు? టిఫిన్లు 2 ఒక్క తీరే ఉన్నాయి కాబట్టి అది మా టిఫిన్ అనుకొని తిన్నాడు. అంతేగాని నువ్వు కమ్మగా అండి పెడతావని కాదు. కమ్మ ఉందో కారం ఉందో నీకేం అవసరం, నీ మొగనికి ఏం అవసరం? నా సర్దికి ఎట్లా తింటాడు? తిన్నావా? ఎందుకు తిని పాడు చేసినావు? నువ్వు చేపలు తీసుకొచ్చినావా? మననే అనుకొని తినేందుకు ఎందుకు నా ఇజ్జత్ ఇస్తాను? అబ్బాబాబా పిల్ల మొగలు ఏమున్నారే? కుక్కల వాసన బట్టి ఆయన తింటాడు. మీద మీద గుద్ది నువ్వు నాటకాలు ఆడుతున్నావా? అగో మళ్ళీ గట్లనే మాట్లాడతాను. నీ కూర కోసం ఏమైనా కాసుకొని ఉన్నామా? లేదా మేమైనా
తినాలే కూర వదినా అంటే ఇంత వేసేపోదునా పందులో ఉన్నాడు చూడు పందికింది అంటే బుర్రలోకి తొక్కుతాయి ఏమనుకుంటాను ఇంకా అనలావ పాడా నన్ను బురదలేసి తొక్కుద్దాట ఏంది నా పెళ్ళాన్ని బురదలు దొక్కేంత దమ్ముందా ఏది ఒక్కసారి చెయ్యేసుడు మీరు గిట్లనే ఒర్రిచ్చిర్రు అనుకో బొర్లిచ్చి కొడతా చెప్తానా లొల్లి పెద్దనైతుంది. ఏం పంచాయతీ? గట్టి పంచాయతా? ఏ గిట్టు పంచాయతీ కాదు చేపల కూర పంచాయతీ అయినా ఏ పంచాయతీ నీకేంది పో చేపల కూర పంచాయతీ అయినా రొయ్యల పంచాయతీ అయినా తెంపతంది గోలు కావాలి కదా. పంచాయతీ ఏందో ఎప్పుడు నేను చేపల కూర అనుకొని వచ్చిన ఈయనకోసారి అనుకొని వచ్చిన ఆయన ఎందుకు తినాలి ఇది వచ్చి ఒళ్ళు పెడతాను ఇప్పుడు నన్ను బురదలేసి తొక్కుద్దాట ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు మరి నువ్వే చెప్పు అరే రే మీ సర్దికిన్నే ఈడు తిన్నాడా? ఎంత పని అయిపోయాయి. ఇగో తిరుపతి అన్న అయింది ఏదో అయింది. ఇప్పుడు లొల్లి పెట్టుకుంటే ఆడ తిన్న కూర రాదు కానీ ఈ ఒక్కసారి తెచ్చిపెట్టే. ఏం తీసిపెట్టేది ఈడ కాదు ఆడ కాదు కర్మారావుతల కొత్తపల్లి చీరలు తీసుకొచ్చిన చేపలు అక్కంచెలు తీసుకొచ్చడానికి ఎంత ఖర్చు అయిందో నీకు ఎరికేనా? అరే ఎంత అయితే మనోడే కదా ఇద్దరిది ఎంత చెప్పు. 1000 రూపాయలు. అరే శంకర్ 1000 రూపాయలేట ఇచ్చేయి. 1000 ఇస్తే పంచాయతీ ఒడిచే. అబ్బా ఇవాళ ఒక మంచి పని చేసిన. పంచాయతీ చెప్తా కిక్కే వేరు. ఇంటికి పోయి నేను కూడా చేపల కూర వండించుకొని తింటా. నీకు మన సర్దికిందేదో తెలియదు మన సర్దికిందేమో తెలియదా మన చేపల కూర వండుకున్నావా అసలు తెలియక తిన్నది తెలియనప్పుడు అడగడం తెలియదా ముళ్ళురికి గొంతంతా నొప్పి పెడుతుంది చచ్చిన బావన ఏం చంపుతావే తప్పక మండి చంపు ఏదో తెలియక తిన్నా తెలిసి తిన్నదానే నువ్వు సర్దేనే ఉన్నట్టు అడున్నది పో అన్నావు టిఫిన్ ఏమన్నా గుర్తు పెట్టుకుంటారా తెలియనప్పుడు అడగాలి అడిగితే చెప్తా సైకిళ్ళలో పైసలు ఇవ్వకనే నేను ఒక్కదానివే కలుస్తానా నువ్వేమో చేపల కూర లేని ఇప్పుడు 1000 రూపాయలు పక్క పెడితే చెప్పు ఇప్పుడు 1000 రూపాయలు ఒకటా రెండా వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్. బాయ్.